25వ అధ్యాయం యోబు గ్రంథం 25వ అధ్యాయం చూడండి 4-5 వచనాలు. ఏంటి 5వ వచనం చదవండి. దృష్టికి చంద్రుడు కాపిటల వాడు కాడు. లేదా 4 నుంచి చదువుతామండి. 4 నుంచి యోబు గ్రంథం 25వ అధ్యాయం 4-5 వచనాలు. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. సూర్యుడు ఎవరంట? స్త్రీకి పుట్టినవాడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? చంద్రుడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. చంద్రుడు లెక్కైనవాడు కాదు. తర్వాత నక్షత్రములు పవిత్రమైనవి కావు. నక్షత్రాలు పవిత్రమైనది కాదు. చంద్రుడు పవిత్రుడు కాదు. సూర్యుడు పవిత్రుడు కాదు. సృష్టి అపవిత్రమైంది. అపవిత్రత వచ్చింది. దేవుని బైబిల్లో మనము గమనిస్తే ఈ రోమపత్రిక 8వ అధ్యాయము 19 నుండి 22 వరకు చదివితే సృష్టి యావత్తు ఏమవుతుందంట? ఏకగ్రీవంగా మూలుగుచున్నది. అది పడి నాశనం కావడానికి. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 24వ అధ్యాయం చదవడం. యెషయా 24 భూమి ఊగుతుందంట. పడిపోదాం, ఎప్పుడు నాశనం పోదాం, ఎప్పుడు పోదామా రెస్ట్ తీసుకుందాం చూస్తుంది భూమి. యెషయా 24 18 చదువు. భూనివాసి నీ మీదకి భయం వచ్చను. ఇంకా ముందు 20 వచ్చిన అసలు అది 18 మనం చదవండి. 17 నుంచి అను చదువుతాము. భూనివాసిని మీద నీ మీదకి భయం వచ్చను. గుండెయు ఉరియు నీకు తలస్తించను. తూములు పైకి తీయబడి ఉన్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి కొద్దిగా బద్దలైపోతున్నది. తూములు ఎత్తపడ్డాయి అర్థం ఏంటి? తూములు ఎక్కడ ఎత్తపడ్డాయి బైబిల్లో? తూములు అకాల జల కోటలు విడబడిను, ఆకాశ తూములు విప్పబడిను. అది నోవా కాలంలో ఆది కాలం 7వ అధ్యాయం చదవండి. తూములు పైకి తీయబడి ఉన్నది. భూమి పునాదులు కంపించుచున్నది. భూమి కొద్దిగా బద్దలైపోతున్నది. భూమి కేవలం తునకలైపోతున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలం తూలుచున్నది. పాక వలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారంగా ఉన్నది. అది ఎప్పటి లేవలేదు. భూమి మీద ఉన్న అపరాధము భారంగా ఉంది. ఆదాము నుండి నేటి వరకు భూమి మీద ఉన్న పాపము ఎక్కువే అయింది. అందుకని భూమి పాపాన్ని ఏం చేయలేకపోతుంది?